హాయ్ అండి, నేను ఇవాళ పొటాటోస్తోని ఒక రెసిపీ చేసి చూపిస్తాను. దీనికోసం మనం పొటాటోస్ బాయిల్ చేసుకుంటాము. అయితే ఫస్ట్ ప్రాసెస్ చూసిన తర్వాత అందరూ ఫ్రైయే కదా అనుకుంటారు. అయితే అలాగే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇందులో నిమ్మరసం యూజ్ చేస్తాము. దీంట్లో కారం వేసుకోము, మనం పచ్చిమిర్చి కూడా వేసుకోము. ఒకవేళ బాగా కారంగా కావాలి, స్పైసీగా అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎక్కువ ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక్క ఆనియన్ వేసుకుంటున్నాను ఇందులోని. లాస్ట్లో మనం దీంట్లో నిమ్మరసం పిండుతాం, అప్పుడు పుల్ల పుల్లగా ఉంటుంది. ఇదేంటంటే మనకి సాంబారు, పప్పుచారు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్లా కూడా యూజ్ అవుతుంది. చపాతీలో అయితే చపాతీ రోల్స్, చపాతీ చేసినప్పుడు మధ్యలో పెట్టేసి రోల్ చేసేస్తే చక్కగా తింటారు. లంచ్ బాక్స్లో పెట్టినా కానీ స్నాక్ ఐటెంలా కూడా యూజ్ అవుతుంది. దోశకు కూడా దోశ వేసుకున్నప్పుడు చట్నీతో పని లేకుండా దాని మీద మంచిగా అడ్జస్ట్ చేసేస్తే మొత్తం స్ప్రెడ్ చేసేస్తే ఇది పుల్లగా చాలా బాగుంటుంది. స్నాక్ ఐటమ్స్ కావాలనుకుంటే మనం వీటిని వడల్లాగా రోల్ చేసుకొని, లేకపోతే వడల షేప్లో చేసుకొని, రౌండ్గా బాల్స్లా చేసుకొని షాలో ఫ్రై చేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోకండి. ఎందుకంటే మనం హెల్త్ కాన్షియస్ కావాలంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు కదా. నేనైతే ఇక్కడ ఓన్లీ దోశ ఒకటి చూపిస్తున్నాను మీకు. ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి.